హలో! ఈరోజైతే మనం ఒక హెల్తీ రెసిపీ అయితే చూద్దాం. సో, మార్నింగ్ స్నాక్‌గా గానీ, బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ 5-10 మినిట్స్‌గా క్విక్‌గా అయిపోతదనమాట. సో, దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ గూడా అవసరం లేదు. జస్ట్ మినిమల్ ఇంగ్రీడియెంట్సే ఇంట్లో రెగ్యులర్‌గా ఉండేవే. సో, ఫస్ట్ అయితే సోయా చంక్స్ తీసుకొని హాట్ వాటర్‌లో ఏసేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం మెత్తగా అయినాక వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసి తీసుకోవాలనమాట పక్కకి. దీంట్లో మనకు కావాల్సిన కారంకి సరిపడా మిర్చి అండ్ కొత్తిమీర ఏసి దీన్నైతే కొంచెం పేస్ట్‌లా చేసుకోవాలి. వాటర్ అయితే అవసరం లేదు. బికాజ్ దాంట్లో ఉన్న మాయిశ్చర్ సోయా చంక్స్‌లో ఉన్న మాయిశ్చర్ అయితే సరిపోతుంది దీనికి. సో, దీని తర్వాత అది ఒక బౌల్‌లోకి తీసేసుకొని మనకు కావాల్సినవన్నీ ఆనియన్స్ ఇంకా నేనైతే క్యారెట్ ఇష్టపడతాను. అందుకని చెప్పి క్యారెట్ ఏసుకున్నా. ఇట్స్ టోటల్లీ ఆప్షనల్. ఏసుకుంటే ఏసుకోవచ్చు లేదంటే లేదు. అండ్ కొంచెం కన్సిస్టెన్సీ మనకి రావడానికి కొంచెం బేసన్ అయితే యాడ్ చేశాను శనగపిండి. ఒక 2-3 స్పూన్స్ జస్ట్ అంతే. అండ్ ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్. ఇంకా కారం అయితే అవసరం లేదు. బికాజ్ మనకు దీంట్లో ఆల్రెడీ మిర్చి యాడ్ చేసాం కదా! దాని స్పైస్‌నెస్సే మనకు సరిపోతుంది. సో, ఇవన్నీ మొత్తం ఈవెన్‌గా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకున్నాక మనమైతే చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకొని కట్లెట్స్ లాగా చేసుకోవాలి. సేమ్ వడ ఎట్లా చేసుకుంటామో చిన్నగా అట్లయితే చేసుకోవాలి. అండ్ తెలిసిందే సోయా చంక్స్ అంటే వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. సో నేనైతే ఇది అప్పుడప్పుడు డిన్నర్‌గా గూడా చేసేసుకుంటా అనమాట. సో ఇట్లయితే చిన్నగా చేసుకోవాలి. అవి ఎక్కువ మందం ఉండకూడదు. లావుగుంటే షాలో ఫ్రై చేస్తాం కాబట్టి డీప్ ఫ్రై చేయం మనం. సో షాలో ఫ్రై చేసేటప్పుడు లోపలంతా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తది మనకి. అండ్ ఏమన్నా రావట్లేదు ఇరిగిపోతుంది కొంచెం పలచగా ఉందంటే ఇంకొంచెం పిండైతే యాడ్ చేసుకోవచ్చు ఏం కాదు. సో ఇవన్నీ ఫస్ట్ అయితే ఇట్లా చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని లైట్‌గా ఆయిల్ ఒక లైక్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే డీప్ ఫ్రై ఏం కాదు షాలో ఫ్రైయే కాబట్టి. సో ఇవన్నీ ఫస్ట్ అయితే వన్ సైడ్ కాలనివ్వాలి. సిమ్‌లోనే పెట్టి చేసుకోవాలి. బికాజ్ లోపల దాకా ఉడకాలి కాబట్టి. అంటే మంచిగా పచ్చిగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా అవ్వనీకి. ఇవి ఫ్రై అవ్వనీకి కూడా ఎక్కువ సేపు అయితే పట్టదు. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతా కూడా పట్టదు. ఇంకా తక్కువే పడతది. బికాజ్ జల్దీనే కాలిపోతాయన్నమాట. అండ్ నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా కాల్చుకోవాలి. చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోతది. జస్ట్ 5-10 మినిట్స్ మనం కేటాయిస్తే చాలు సరిపోతది. మంచిగా హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోతది. సో దీంట్లో కాంబినేషన్ అయితే మనం కర్డ్‌తో తింటే చాలా బావుంటది. అండ్ ఆర్ గ్రీన్ చట్నీతో అయినా తినొచ్చు. లేదు అన్నా ఉట్టిదే బావుంటది. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మనం అన్నీ ఏసాం. కారం ఏసాం. అన్నీ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఉట్టివైనా తినేయొచ్చు. నేనైతే ఉట్టిదే తినేస్తా. ఏం అవసరం లేదు. అండ్ డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. లైక్ డిన్నర్‌గా గానీ, లంచ్‌గా అయినా తీసుకోవచ్చు. బికాజ్ ప్రోటీన్‌కి ప్రోటీన్ వస్తది. అండ్ మనకు ఆల్సో హెల్తీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో, చికెన్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి.